216 మీరు తిమ్మిని బమ్మిని చెయ్యగల సమర్థులు 2ని 5 అని 5ని 2 అని నమ్మించగలరు 2అయినా 5అయినా వాటికి మనమిచ్చే విలువ మన విలువను బట్టి ఉంటుంది 217 నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం గురించి చెప్పండి మీరు జీవితంలో ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించుకున్నాక ఆగకుండా పరుగెట్టడం ప్రారంభించండి దారిలో మీరు కింద పడొచ్చు కాళ్ళు నొప్పెట్టొచ్చు ఊపిరి అందకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఏదో ఒక చోటికి చేరుతారు అయితే మీరు పరుగెట్టక ముందే పడితే ఎలా నొప్పెడితే ఎలా చేరుతామో లేదో అన్న సందేహాలతో ఆలోచిస్తూ కూర్చుంటే ఉన్న చోటే ఉండిపోతారు 218 మీరు మమ్మల్ని లెక్క చెయ్యకపోయినా మేము మాత్రం మీ పట్ల ఆసక్తి చూపుతూనే ఉంటాం అయితే మీ కాళ్లకు దండం పెట్టాలా 219 మన గూడు పదే పదే టెదిరిపోతున్న సాలెపురుగులాగా మళ్ళీ దాన్ని కట్టుకుంటూ బతకడం మంచి మార్గమా 23 వేరే మార్గమే లేదు చావు బతుకు ఎలాగూ మన వెన్నంటే ఉంటాయి కాబట్టి గూడు కట్టుకుంటూ ముందుకు పోవడమే శరణ్యం 220 మీరు మంచి బాలుడా చెడ్డ బాలుడా 08 మంచి వాళ్లకు చెడ్డవాణ్ణి చెడ్డవాళ్లకు మంచివాణ్ణి 221 మీ గురించి తెలిసేంతవరకు హోవార్డ్ రోర్క్ లాంటి ఒక వ్యక్తి నిజ జీవితంలో కూడా ఉంటారని నేను అనుకోలేదు హలో అంత తొందరొద్దు షోలే కి ఆ కి ఎంత తేడా ఉందో నాకు రోర్కి అంతకన్నా ఎక్కువ తేడా ఉంది మీకు ఫౌంటెన్ హెడ్ గాని నేను గాని అస్సలు అర్థం కాలేదు ఏదేమైనా మా ఇద్దరినీ పోల్చడం అంటే నాకు రోరికి ఇద్దరికీ అవమానమే 222 మీరు ఆస్తికులా నాస్తికులా నేను రామునే నమ్ముతాను రాము ఇష్టుణ్ణి రాము ఇస్తుని రాము ఇజాన్ని 223 మీరు అన్ని ఇజాలని మీ సొంత ప్రయోజనాలకే ఉపయోగించుకుంటున్నారు హమ్మయ్య ఎంత కరెక్ట్గా చెప్పారండి నేను ఇంతకాలంగా చెబుతున్నదేంటో కనీసం మీ ఒక్కరికైనా అర్థమైనందుకు చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా జర్మన్ వేదాంతి నీషే నుంచి విజయవాడ వేదాంతి సత్యేంద్ర వరకు అందరికీ నా కృతజ్ఞతలు మీకు కూడా 1,00,000 టన్నుల కృతజ్ఞతలు 224 మీకు స్నేహితులు లేకపోతే మీ మీద ఉంటే వారి మీద జాలి పడతాను మీ జాలిని వృధా చేస్తున్నందుకు మీ మీద జాలి కలుగుతోంది 225 భారతీయ చలనచిత్ర చరిత్రలో మీరు నిలిచిపోతారు చరిత్రలో నిలిచి ఉండడం పెద్ద గొప్ప కాదు నేను దానితో పడుకోవాలనుకుంటున్నాను 226 జ్ఞాని తను చేసిన తప్పు మళ్లీ చేయడు తప్పులు చేయకపోతే జ్ఞాని కాడు మళ్లీ తప్పులు చేయకపోతే మహాజ్ఞాని కాలేదు 227 మిమ్మల్ని లో పెట్టాలి అవునవును అలా చేస్తే విమర్శకులకు మంచిది నన్ను తిడుతూ వ్యాసాలు రాయడం మానేసి డైరెక్ట్గా రాళ్లే వెయ్యొచ్చు 228 పెళ్ళిళ్ళు స్వర్గలోకంలో అవుతాయంటారు మరి విడాకులు జ్ఞానలోకంలో 229 ప్రేమకి కామానికి తేడా ఏమిటి కామం స్వచ్ఛమైనది నిజాయితీగా ఉంటుంది ప్రేమలో పక్షపాతం ఉంటుంది దాన్ని నమ్మలేం 230 మీ పదాలు ఇంకొంచెం సౌమ్యంగా ఉంటే బాగుంటుంది జనాల కపాలాలు చాలా మందం మేకుల్లాంటి పదాలైతేనే లోపలికి దిగుతాయి 231 మీరంటే నాకెందుకింత ప్రేమ ముందు నేనంటే నాకెందుకింత ప్రేమో తెలుసుకున్నాక మీరు నన్నెందుకు ప్రేమిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తాను 232 మీటర్లు స్వభావం వల్లే మీ జీవితంలో స్త్రీ లేకుండా పోయింది కాదండీ సార్ నా స్వభావం వల్లే బోలెడంత మంది స్త్రీలు నాకు దొరికారు 233 మీలాగా నైతిక విలువల పట్ల పట్టింపు లేని స్థితికి చేరుకోవడం ఎలా చాలా సింపుల్ మీ నైతిక విలువల బట్టలు విప్పి ఆ నగ్నత్వాన్ని మీరింతవరకు చూడని కోణంలో చూడండి 234 మీ రాతలు చదివాక నన్ను నేను పోగొట్టుకున్న ఫీలింగ్ కలుగుతోంది మిమ్మల్ని వెతికి పట్టుకునేంత అవసరం టైం ఇక్కడెవరికీ లేదు 235 మీ వేదాంతం చూస్తుంటే చీరల షాపులో ఇష్టం లేని చీరను అంటగట్టే ప్రయత్నంలా ఉందని మా సోదరి అంటోంది నేను చీరలు అమ్మే వాణ్ణి కాదు ఆ చీరలు విప్పి వారి అందాలని వాళ్లకే చూపించి వాళ్లే మురిసిపోయేలా చేసేవాణ్ణి 236 మీ ఫ్రెండ్ సత్యేంద్రని కలిశాక మీ జీవితంలో మార్పు వచ్చిందన్నారు ఇంతకీ సత్యేంద్ర ఎవర్ని కలిసుంటారో నాలాంటి వాణ్ణి కలిసుండొచ్చు 237 ఫౌంటెన్ హెడ్ చదివాను కాని అట్లాస్ ష్రగ్డ్ పూర్తి చేయడం నా వల్ల కావటం లేదు బహుశా మీ తెలివితేటలకున్న పరిమితుల వల్ల కావచ్చు లేదా పరిమితులు లేని మీ తెలివితేటల వల్ల కావచ్చు కానీ మీరడిగిన దాన్ని బట్టి చూస్తే మొదటిదే రైట్ కావచ్చు 238 తప్పు చేశానన్న బాధ నుండి మీరెలా తప్పించుకుంటారు బాధపడడం కన్నా తప్పు ఎలా జరిగిందో తెలుసుకుని మళ్ళీ అలా జరగకుండా బిజీ అవ్వడం ద్వారా 239 మీకు ఇంగ్లీషు పుస్తకాలు ఇంగ్లీషు సినిమాలు తప్ప ఏవీ నచ్చవు
మీరు ఇండియాలో ఉంటున్న అమెరికన్ దేశాల కన్నా తెలివితేటలకు నేను ప్రాధాన్యం ఇస్తా. మీకే గనక అమెరికన్ల కన్నా ఎక్కువ తెలివి ఉంటే మీరు అనకాపల్లిలో ఉన్న వెతుక్కుంటూ వచ్చేస్తా. 240 మీరు ఇంకెవరిలానో నటిస్తున్నారనిపిస్తుంది. నేను ఎవరికో ఇంకెవరిలాగానో అనిపించటానికి కారణమా ఎవరో ఇంకెవరిలాగో అనిపిస్తారు కాబట్టి. 241 పెళ్లి గురించి ఎందుకంత చెత్తగా వాగుతారు? వైవాహిక జీవితం పట్ల మీకసలు అవగాహన లేదు. అయ్యుండొచ్చు. లేదా మీ భార్య నా దగ్గర లేకపోవటం వల్ల కావచ్చు. 242 మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటారు కాని అవతార్, కన్నామి, సత్య, కంపెనీ సినిమాలే చాలా బాగుంటాయి. మీలాంటి సన్నాసులున్నంత కాలం నాలాంటి సన్నాసులు సన్నాసి సినిమాలు తీస్తూనే ఉంటారు. దేవుడే గనక కేవలం మీలాంటి వాళ్లనే పుట్టించి నా సన్నాసి సినిమాలన్నిటినీ కూడా గ్యారంటీగా హిట్ చేయిస్తానంటే రోజూ గుడికెళ్ళి దండం పెట్టుకుంటూ, పెళ్లి చేసుకుని, పిల్లలని చదివిస్తూ, నా దేశాన్ని ప్రేమిస్తూ, పొద్దున్నే నిద్రలేస్తూ, ఆడాళ్లాని నా అక్క చెల్లెళ్లలా భావిస్తూ, వోడ్కా మానేసి ఏదైనా మదర్ థెరెసా, ఫాదర్ బొరేసా లాంటి సేవా సంస్థలో చేరిపోతా. 243 బ్లూ ఫిలిమ్స్ కూడా వేదాంతం ఉంటుందా? మనిషి జీవితంలో ఉద్వేగపరమైన, మేధాపరమైన, శారీరకమైన గ్యాప్లు చాలా ఉంటాయి. వాటిని అర్థం చేసుకుని గ్యాప్లు ఫిల్ చేసుకోవాలనే కోరిక అందరికీ ఉంటుంది. రాజకీయ నాయకులు, వేదాంతులు, బ్లూ ఫిలిమ్స్ తీసే వాళ్లకు ఈ విషయానికి బాగా తెలుసు కాబట్టే వాళ్లే మన గ్యాప్లు ఫిల్ చేస్తుంటారు. 244 పోయినోళ్లంతా మంచోళ్ళు. ఎందుకని? పోయినోళ్ళు బ్రతికి ఉన్నోళ్లకి ఏ విధమైన పోటీని ఇవ్వలేరు కాబట్టి. వాళ్ల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు కాబట్టి. 245 మీ మూడ్, టైము, పరిస్థితులని బట్టి మీ నుంచి మంచి లేదా చెడ్డ సినిమాలు వస్తుంటాయి. 100% కరెక్ట్. కాకపోతే అవి రిలీజయ్యే వరకు మంచివా చెడ్డవా అన్న విషయానికి నా మూడ్ నాకు తెలియనివ్వడు. 246 ఎంతో మందికి బ్రేక్ ఇచ్చిన మీరు చెప్పుకునేంత చెడ్డవాళ్లు మాత్రం కాదు. వాళ్లకోసమే సినిమా తీస్తే అది బ్రేక్ ఇవ్వడం అవుతుంది. నా సినిమా కోసం వాళ్ల టాలెంట్ని ఉపయోగించుకోవడం నా స్వార్థమే అవుతుంది. 247 మీ ప్రతి పాత్రలోనూ అయాన్ రాండ్ రచనలోని పాత్రలు కనబడుతుంటాయి. నిజ జీవితంలోని వ్యక్తులని ప్రేరణగా తీసుకుని అయాన్ రాండ్ రచనలు చేసింది. నేను నా పాత్రల సృష్టికి నిజ జీవితం మీదే ఆధారపడతా కాబట్టి పోలికలు కనబడడం సహజం. 248 మీ రచనలతో నేను ప్రేమలో పడ్డా. కానీ ఎలా చెప్పాలో తెలియడం లేదు. చెప్పేశారుగా. 249 ప్రపంచంలో ఉన్న 10-12 కథల్ని మళ్ళీ ఆసక్తికరంగా చెప్పడం గొప్ప కళ. 03 నాకు తెలిసింది 2 కథలు. అవి పూర్తిగా కాదు. అందుకేనేమో నా సినిమాలన్నీ అదే టైపుగా ఉంటాయి. 250 వెటకారానికి బట్టలు తొడిగితే అది వర్మ అవుతుంది. బట్టలు విప్పితే అది సత్యమవుతుంది. 251 మీరు మామూలు మనిషే. మీకు మాలాగే భావోద్వేగాలున్నాయి. మీరు ఎలా హ్యాపీ ఫీలైతే అలా అనుకోండి. నేను మాత్రం నేనే దేవుణ్ణి అని ఫిక్స్ అయ్యా. 252 మీరు పెద్ద పిచ్చి కేసు. కాకపోతే మాలా రొటీన్గా బతికేసే వాళ్ల కన్నా బెటరు. పిచ్చి అంటే వాస్తవాలని అర్థం చేసుకోలేకపోవడమే. కానీ వాస్తవాలను నా కంటే ఎవరూ బెటరుగా అర్థం చేసుకోలేదు కాబట్టి నేను పిచ్చివాణ్ణి కాదు. నాకు పిచ్చనుకుంటున్న మీరు పిచ్చికేసు. 253 మీ రాతలు మాకేం నేర్పకపోయినా ఆలోచింపజేస్తున్నాయి. ఎవడికి ఏమీ నేర్చనూ లేదు, ఆలోచింపచేయనూ లేదు. మార్పు అనేది మీ అంతర్గత అభిప్రాయాలు, మీకు ఎదురయ్యే అనుభవాలను బట్టి వస్తుంది. వాటిలో నా రాతలు కూడా ఒక భాగమై ఉండొచ్చు. 254 మీకు హోవార్డ్ రోర్, ఫౌంటెన్ హెడ్లో హీరోకి తేడా ఏంటి? ఆశయాలకి, ఆచరణకి ఉన్న తేడా. మనందరిలో హోవార్డ్ రోర్కుంటాడు. కానీ అందరం హోవార్డ్ రోడ్డు కాలేం. జీవితంలో గెలవడం అంటే హోవార్డ్ రోర్ కావడం కాదు, అతన్ని అర్థం చేసుకోవడం. నా దృష్టిలో నాకు తెలిసిన వారందరికంటే రోర్ని నేనే ఎక్కువ అర్థం చేసుకున్నా. 255 పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే మీరు విశ్లేషణ ప్రారంభిస్తుంటారా? పూర్తిగా అర్థం చేసుకోవడం అనేది, పూర్తిగా అర్థం చేసుకోలేకపోవడమనేది లేదని పూర్తిగా అర్థం చేసుకోవటం. 256 రాజకీయాల మీద సినిమా తీసే ఆలోచన ఉందా? నా సినిమాలు చాలా వరకు రాజకీయాల మీద తీసినవే. ఉదాహరణకు కంపెనీ, అండర్ వరల్డ్ రాజకీయాల మీద, సర్కార్, ఫ్యామిలీ రాజకీయాల మీదాను. అయితే ఏదో ఒక రోజు రాజకీయ నాయకుల రాజకీయాల మీద కూడా సినిమా తీస్తా. 257 మీరు వైనాండ్సో, టూహీని, కీటింగ్సీ, రోర్స్ని ఒక్క ముక్కులో వర్ణించగలరా? వైనాండ్లో రోర్కున్నాడు, కానీ ఆ విషయానికి అతనికి తెలియదు. 1 టూహీలో రోర్కున్నాడు కానీ అతనికి ఆ రోర్ కంటే భయం.
2. రోమ్లా తయారవడం తన వల్ల కాదని కీటింగ్కు తెలుసు. 3. తనలో ఉన్న చైనాండ్ని, టూహీని, కీటింగ్సి చంపగలిగిన వాడే రోర్క్ వైనాండ్, టూహీ, కీటింగ్. వీళ్లంతా ఫౌంటెన్ హెడ్ లో పాత్రలు. 258 మన పరాజయాల్ని ఎదుటివారి మీదికి నెడుతుంటాం ఎందుకు? ఎందుకంటే మనల్ని మనం నిందించుకుంటే మన అస్తిత్వం దెబ్బతింటుంది. కాబట్టి అయినా పరాజయాల్ని ఒప్పుకోవటానికి ఆత్మస్థైర్యం కావాలి. అందుకే ఎక్కువమంది ఇతరులని నిందించే పనిలో ఉంటారు. 259 కొంతమంది పుట్టుకతో సన్నాసులు, మరికొంతమంది సన్నాసితనాన్ని సాధించుకుంటారు. ఇంకొంతమందికి సన్నాసితనం ఆపాదించబడుతుంది. చాలా మంది సన్నాసులకి ఈ 3 విషయాలు తెలియదు కాబట్టి వేరే సన్నాసులు గురించి చర్చిస్తుంటారు. 260 రామూయిజం అంటే నాకు విపరీతమైన ఇష్టం. అది అర్థం చేసుకున్నాక నేను ప్రపంచాన్ని కొత్తగా చూడగలుగుతున్నా. ప్రపంచాన్ని ఊరకే చూస్తూ కూర్చుంటే ఉపయోగం లేదు. మీ భావోద్వేగాలతో, తెలివితేటలతో దాన్ని నీలో కలుపుకున్నప్పుడే అవి నీలో భాగమవుతాయి. 261 జీవితానికి అర్థం ఏమిటి? ఈ ప్రశ్న వేశారంటే జవాబు వినే స్థితిలో ఉన్నారనుకోను. 262 మీలో ఒక డైరెక్టరే కాదు, ఒక ఫిలాసఫర్, ఒక సైకాలజిస్ట్ ఉన్నారు. వీళ్లందరికన్నా లైఫ్ ని సూపర్గా ఎంజాయ్ చేసే ఒక పిచ్చనా కొడుకు కూడా నాలో ఉన్నాడు. 263 ఎంతైనా మీరు చాలా స్మార్ట్ అండి. నేను స్మార్ట్ కాదని తెలుసుకునేంత స్మార్ట్నెస్ మీలో లేదు కాబట్టే నన్ను స్మార్ట్ అనుకుంటున్నారు. 264 సినిమాలు సమాజాన్ని మారుస్తాయంటారా? మార్చవు. హమ్ ఆప్కే హై కౌన్ రిలీజైన కాలం నుంచి ఉమ్మడి కుటుంబాలు ఎన్ని ఏర్పడ్డాయంటారు? 265 ఇతరుల పరాజయాలను చూసి చాలా మంది సంతోషిస్తారు కదా? ఖచ్చితంగా. ఇతరుల పరాజయాలు చూసినప్పుడు వాళ్లకు తమ సొంత పరాజయాలు విజయాలుగా కనిపించి సంతోషం కలుగుతుంది. 266 ఇతరులను మీరు లెక్కపెట్టనప్పుడు అసలీ రాతలన్నీ ఎందుకు? మీలాంటి మానసిక అపరిపక్వత ఉన్న వ్యక్తులని ఇరిటేట్ చేయటం నాకు ఇష్టం కాబట్టి. 267 మీరు దేని పట్ల మితిమీరిన అభిమానం చూపిస్తారు? అయాన్ ర్యాండ్ థియరీల నుంచి జెన్నిఫర్ లోపెజ్ జఘనం వరకు నాకు చాలా వాటి పట్ల మితిమీరిన అభిమానం ఉంది. 268 మీరు ఇనుము వేడెక్కిన తర్వాత కొట్టడం కాకుండా సుత్తితో కొట్టి దాన్ని వేడెక్కించాలనుకుంటారు. నా ప్రకారం పనులు జరగాలి గాని అవి జరిగే వరకు నేను ఆగను. 269 ఎవరూ ఎవరినుంచి ఏమీ నేర్చుకోరని మీరు అంటారు. మరి గురు శిష్యుల మాటేమిటి? నేర్చుకోవడం అనేది మన అంతరంగంలో జరిగే ప్రక్రియ. బోధన కేవలం యాంత్రికం. నేర్పించబడడం కన్నా నేర్చుకోవడానికే నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. అందుకే నాకు టీచర్లు గిట్టరు. 270 ప్రపంచంలో అసలు ఆడాళ్లే లేకపోతే? 5 అబ్బా ఎందుకండి ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు చేస్తారు? 271 జీవితంలో ఓడ్కా కన్నా, సెక్సు కన్నా గొప్పవి చాలా ఉన్నాయి అని తెలుసుకునే స్థాయికి మీరు ఎప్పటికీ ఎదుగుతారో ఏమో? ఎంత ఎదిగిపోయారండి? మీ స్థాయికి నేను ఎదిగే బదులు రివర్స్లో ఎదిగి ఎప్పటికీ ఒక పిల్లాడిలాగే ఉండిపోతాను. 272 మీలాంటి బాధ్యతారహితమైన వ్యక్తి మీడియా బాధ్యతల గురించి మాట్లాడమా? ఎంత విచిత్రం! విచిత్రం ఏముంది? మీరు మొరగడం లేదు. 273 మీరు ఇంత నిజాయితీగా, మనసులో ఏదీ ఉంచుకోకుండా ఎలా ఉండగలుగుతున్నారు? సత్యాన్ని దాచలేమని తెలిసిన తర్వాత దాన్ని దాచడం అనవసరమని నా అభిప్రాయం. నా దృష్టిలో సత్యం అనేది అందరితో పంచుకోవాల్సిన సంపద. 274 సెక్సు, సినిమా ఈ రెంటిలో ఏదో ఒకటే ఎంచుకోవాల్సి వస్తే సినిమా సెక్సుని గాని, సెక్స్ సినిమాని గాని ఎంచుకుంటా. 275 మనకి సముద్రాలు, షార్కుల గురించి అవగాహన లేదు కదా? జాస్ లాంటి సినిమా ఇక్కడ వర్కౌట్ అవుతుందా? జాస్ విజయవాడలో మండుటెండల్లో 100 రోజులు ఆడింది. ప్రేక్షకులు సినిమాలోని భావోద్వేగాలతో కనెక్ట్ అవుతారు గాని ఆ కథ ఎక్కడ జరుగుతోందనేది పట్టించుకోరు. 276 సినిమా కథలు ఎలా రాయాలనే దాని గురించి ఒక ఆర్టికల్ రాయకూడదు. సినిమా కథా రచన అంటే ప్రధానంగా కథ చెప్పగలిగే నేర్పు అని అర్థం. అది ఎవరూ ఎవరికీ నేర్పలేరు. 276 టైటిల్ ఏదైతే ఏంటండి? సినిమా బాగుండాలి గాని. అబ్బా ఎంత తెలివో! 277 మీకు మంచి టెక్నాలజీ, భారీ బడ్జెట్ ఇస్తే అవతార్ తీయగలిగేవారా? హా 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 హీ హా 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 278 ఐడియాలు, ఆలోచనలే ముఖ్యమైనప్పుడు ఇది రామ్ గోపాల్ వర్మ చిత్రం అని వేసుకోవడం ఎందుకు? నా పేరు తెరమీద చూసుకోవడం నాకు ఇష్టం కాబట్టి. 279 అంతంత కళ్ళు, ఇంత తెలివితేటలు ఉన్న మీరు అమ్మాయి అయితే భలే బాగుండేది. అబ్బా నాకు సిగ్గేస్తోంది బాబూ. 280 చావు బతుక్కీ సంబంధం ఏమిటి?
చావులాంటి బ్రతుకుని బతక్కపోవటం. 281 ప్రార్థన మీద మీ అభిప్రాయం. ప్రేమ కంటే పవిత్రమైన అపవిత్రం. 282 మీరెంతగా కష్టపడి పొగరుబోతుగా నటించినా మీలో సహజంగా ఉన్న సౌమ్యత బయటపడుతూనే ఉంటుంది. నాలో సహజంగా ఉండే పొగరుని అర్థం చేసుకోని తెలివిలేని వాళ్లందరికీ నేను సౌమ్యంగానే కనబడతా. 283 ఇలాంటి సమాధానాలివ్వడానికి మీకెంత టైం పడుతుంది? ఇన్స్టెంట్గా వచ్చేస్తాయి. ఇవి జీవితం పట్ల నాలా ఉన్న నా రియాక్షన్స్. కాబట్టి 284 దేవదాస్ ఆత్మహత్య చేసుకునే వ్యక్తుల గురించి మీ అభిప్రాయం. ప్రేమలో ఉన్నప్పుడు త్రాగుతూ అమ్మాయితో ఆనందించక, విడిపోయాక త్రాగి విచారించే దేవదాసులు చావడమే బెటర్. 285 నగ్న సత్యం చాలా అందమైనది, కరెక్టే గాని బాడీ బాగుండాలి మరి. 286 ఇనుము వేడెక్కిందాకా ఆగొద్దు, సుత్తి దెబ్బలతో దాన్ని వేడెక్కించాలి. నా జీవితం అంతా అలాగే బతికా, కాని కొన్నిసార్లు వళ్ళు వాచిపోయిందనుకోండి. 287 మీరేం పెద్ద తెలివైన వాళ్లేమీ కాదు అని నా అభిప్రాయం. మీ చుట్టూ ఉన్న వాళ్లు తెలివితక్కువ వాళ్లు కాబట్టి మీరేదో తెలివైన వారిలా కనబడుతున్నారని నా అభిప్రాయం. మీరో దద్దమ్మ అని నా అభిప్రాయం. మీ చుట్టూ ఉన్న వాళ్ల తెలివి ఎక్కువ ఆలోచనలు మిమ్మల్ని తెలివి ఎక్కువ వారిలా ఫీలయ్యేలా చేస్తున్నాయని నా అభిప్రాయం. 288 సినిమాకి మీ వ్యక్తిత్వంలో మార్పులొస్తుంటాయా? సినిమా చేస్తున్నప్పుడు కలిగే ఆయా అనుభవాల వల్ల వ్యక్తిగా నేను మార్పు చెందుతాను గాని నా వ్యక్తిత్వం మాత్రం ఎప్పటికీ స్థిరంగానే ఉంటుంది. 289 లో యాపిల్ సీన్ ఎలా తీశారు? ప్రత్యేకంగా తయారు చేసిన రిగ్ ఉపయోగించి ఆ షాట్ తీసా. సినిమా ఫెయిలయింది కాబట్టి దాన్నెవరూ పట్టించుకోలేదు. ఆ సినిమా ఫ్లాప్ అయిన ఆ షాట్ గొప్పతనం గుర్తించినందుకు మీకు నా ముద్దులు. 299/11లో 3000 మంది అమెరికన్లు చనిపోయారు. ఆఫ్ఘన్, ఇరాక్లో లక్షల్లో చనిపోతున్నారు. అయినా అమెరికన్ జీవితాలకిచ్చిన విలువ ఆఫ్ఘన్స్కి ఇవ్వడం లేదు. ఎందుకని? మనం కూడా ఒరిస్సా, ఛత్తీస్గఢ్ వ్యక్తుల కన్నా ముంబై, హైదరాబాద్ వ్యక్తి జీవితానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం లేదా? ఇది మానవ నైజం. 291 నా చావు నేను చస్తాను అని మీరన్న వాక్యం నాకు ఇష్టం. అదే నా ఫిలాసఫీ. అయాన్ రాండ్ నుంచి నేను తెలుసుకున్న సారాంశం కూడా అదే. నేను ఎవరికోసమూ బతుకను, నా కోసం బతకమని ఎవరినీ అడగను. 291 సినిమాకి ఎడిటర్ ప్రాణం కదా, అయినా నటులకన్నా చాలా తక్కువ రెమ్యూనరేషన్ ఇస్తారెందుకు? ప్రేక్షకులను థియేటర్కి రప్పించే వారే ఎక్కువ రెమ్యూనరేషన్ పొందటానికి అర్హులు. 292 మీరు తీర్మానాలు చేస్తుంటారా? పొద్దున్నే తీర్మానం చేస్తా, మధ్యాహ్నం కల్లా వదిలేస్తా. 293 పక్కవాడెలా బతకాలో ప్రతి వాడికీ తెలుసు, తనెలా బతకాలో మాత్రం తనకి తెలీదు. కరెక్ట్గా చెప్పారు. ఇతరుల పనికి మాలినతనాన్ని విమర్శించే వాళ్లంతా తమ పనికిమాలినతనాన్ని గుర్తించరు. 294 ఏం బతుకండి బాబు, పెద్ద కలలా ఉంది. అవును, ఊరికూరికే మెలకువ వచ్చి పీడకల అని కూడా తెలిసిపోతుంది. అది ఇంకా పెద్ద చిరాకు. 295 మనకి తెలియదు అని తెలుసుకోవడం సద్గుణం, తెలియదని తెలియకపోవడం దుర్గుణం, తెలుసు అని అనుకోవడం మాయరోగం. 296 ప్రపంచాన్ని మార్చగలం అనుకునే పిచ్చివాళ్లే నిజంగా ప్రపంచాన్ని మార్చగలరు. అవును, కానీ ప్రపంచం నిండా దాన్ని మార్చాలని ట్రై చేసి ఫెయిలైన పిచ్చివాళ్లే ఎక్కువగా ఉన్నారు. 297 తెలుగు సినీ పరిశ్రమ గురించి ఏమనుకుంటున్నారు? నేను నా గురించి తప్ప వేరే గురించి ఆలోచించను. 298 టేబుల్ ఫ్యాన్ క్లాక్ వైజ్ తిరుగుతుంది, కానీ సీలింగ్ ఫ్యాన్ మాత్రం యాంటీ క్లాక్ వైజ్ ఎందుకు తిరుగుతుంది అని నా చిన్నప్పుడు మా టీచర్ని అడిగా. మీ పరిశీలన శక్తి బాగానే ఉంది కానీ దాన్ని ఫ్యాన్లకి మాత్రమే పరిమితం చెయ్యకుండా జీవితంలో వేరే వాటికి కూడా అన్వయిస్తే పైకి రావటానికి ఒకంత ఛాన్స్ ఉంది. 299 మీరు తెలుగు కన్నా ఇంగ్లీషులోనే బాగా భావ వ్యక్తీకరణ చేస్తారు. ఎందుకంటే నేను ఇంగ్లీషులోనే ఆలోచిస్తాను. బహుశా నేను చదివిన ఇంగ్లీషు పుస్తకాలు, సినిమాల ప్రభావం కావచ్చు. కానీ నా ఉద్దేశ్యంలో నా ఇష్టం లో నా ఆలోచనలు అన్నీ ఇంగ్లీషులో కన్నా తెలుగులో బాగా వ్యక్తీకరించా. 300 మీకు సాహిత్యం మీద, వేదాంతం మీద మంచి పరిజ్ఞానం ఉంది కానీ చదువులో మాత్రం మీరు యావరేజ్ స్టూడెంట్ అయి ఉంటారు. యావరేజ్ కాదు, బిలో యావరేజ్. ఇంజనీరింగ్లో 2 సార్లు ఫెయిల్ అయ్యా, చివరికి అత్తెసరు మార్కులతో పాసయ్యా, అదీ కాపీ కొట్టి. 301 ఇంజనీరింగ్, మెడిసిన్లో సీటు సాధించలేకపోయిన వాళ్లంతా ఫెయిల్యూర్సేనా? అసలు ఇంజనీరో డాక్టరో కావాలనుకోవడమే నా దృష్టిలో పెద్ద ఫెయిల్యూర్. ఇలా అనడం మీకు ఆశ్చర్యం కలిగిస్తుందేమో గాని చదివిన నాకు తెలుసు ఇంజనీరింగ్ పెద్ద బోర్ అని. అలాగే పక్కవాడి జబ్బుల గురించి ఆలోచిస్తూ జీవితం గడపడం కూడా నా వల్ల కాదు. కాకపోతే అదృష్టవశాత్తు అందరూ నాలా ఇంత పెంటగా ఆలోచించరు కాబట్టి
నాలాంటి వాడికి అవసరం వచ్చినప్పుడు కూడా మెడిసిన్ చదివిన డాక్టర్లుండటం నా అదృష్టం. 302 నేను మీ నుంచి మంచి హుషారుగా ఉండే యాక్షన్, సెక్స్, ట్విస్టులు, అద్భుతమైన కెమెరా యాంగిల్స్ ఉండే సినిమా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చేసేద్దాం. 303 ఏంటి సార్, కామెడీని పట్టించుకోవట్లేదు, అన్నీ సీరియస్ సినిమాలే తీస్తున్నారు. 24 సమస్య ఏంటంటే నేను కామెడీని సీరియస్ని కామెడీగా చూస్తుంటా. 304 కంపెనీ లో మాలిక్ పాత్రని ఎలా క్రియేట్ చేశారు? కొంత హోవార్డ్ రోర్క్, ఇంకొంత నేను, మరికొంత నేను చూసిన కొంతమంది ఇవన్నీ కలిస్తే మాలిక్. 305 నా నిజమైన ఆసక్తి దేనిమీద ఉందో గుర్తించటం ఎట్లా? మీ ఫీలింగ్స్ను మీరు నిజాయితీగా పరిశీలించుకుంటే చాలు. 306 చాలా మంది జవాబుల కోసం వెతకరు, అవి దొరకవు అనుకోవడమే వారికి ఆనందం. అయాన్ రాండ్ అవును, అలాగే చాలా మంది ఇతరుల తప్పొప్పులను, పరాజయాలను వెతికి వెక్కిరించడమే పనిగా పెట్టుకుంటారు. ఈ పనిలో పడి తామే పెద్ద ఫెయిల్యూర్స్ అని తెలుసుకోలేకపోతారు. 307 మిమ్మల్ని ప్రశ్నలు అడిగే వాళ్లలో చాలా మంది మీ హిట్ సినిమాల గురించి మాట్లాడతారే గాని మీ ఫ్లాప్ సినిమాల్లోనూ గొప్ప విషయాలుంటాయని గుర్తించరు. ఎందుకంటే ఎక్కువ మంది అందరూ మాట్లాడే విషయాలకే ప్రాధాన్యత ఇస్తారు, వాళ్లకు సొంత ఆలోచన ఉండదు. 308 నేను క్లయింట్స్ కోసం బిల్డింగులు కట్టాలి కాబట్టి నాకు క్లయింట్స్ కావాలి. హోవార్డ్ రోర్క్ ఫౌంటెన్ హెడ్ లో హోవార్డ్ రోర్క్ చెప్పిన ఈ వాక్యాన్ని బేస్ చేసుకునే నేను నా జీవన సౌధం కట్టుకున్నా. 309 గాడ్ ఫాదర్ లాంటి సినిమాలు మీ విజన్ని ప్రభావితం చేశాయి కదూ? కొంతవరకు నుంచి చాలా వరకు. 310 విషయానికి లేకుండా స్టైలునే నమ్ముకోవడం వల్ల సర్కార్ రాజ్ బోరు కొట్టింది. నా ఆశయం సినిమా ద్వారా మిమ్మల్ని చికాకు పెట్టడమో, ఆశ్చర్యపరటమో, ప్రేరణ కలిగించటమో ఇంకా ఏమేమో చేయటం. ఇవేమీ సాధ్యపడకపోతే కనీసం ఇలాంటి కామెంట్ చేయించటం. మొత్తానికి ఇదైనా నెరవేరింది. 311 సినిమా అనేది నాటకీయత అద్దిన వాస్తవం, దాన్ని నిజం అనిపించేలా చూపించడమే దర్శకుడి టెక్నిక్. అయితే ప్రేక్షకులు ఆ టెక్నిక్ని గుర్తించకుండా జాగ్రత్త పడాలి. డేవిడ్ లీన్ సినిమా అనేది ఊహాత్మకమైన వాస్తవం, ఆ వాస్తవాన్ని ఊహాత్మకం అనిపించేలా చెయ్యడమే దర్శకుడి టెక్నిక్. అయితే ప్రేక్షకులు ఆ టెక్నిక్ని గుర్తించేలా జాగ్రత్త పడాలి. అలా చేస్తున్నా కాబట్టే ఇలా ఉన్నా. ఆర్జీవి 312 నేను జీవించడానికి కలగంటాను, స్టీవెన్ స్పీల్బర్గ్ నేను కలగనటానికే జీవిస్తా. ఆర్జీవి 313 మీకేవన్నా మానసిక సమస్యలున్నాయా? ఉన్నాయిగాని వాటిని నా సామర్థ్యంగా జనాన్ని నమ్మిస్తుంటాను. 314 మీతో మందు కొడుతూ ఫిలాసఫీ మాట్లాడాలని ఉంది. నేను ఫిలాసఫీ మాట్లాడతాను కాబట్టి మందు కొడతాను, మందు కొట్టినప్పుడు మాత్రం ఫిలాసఫీ మాట్లాడను. 315 ఆత్మవిశ్వాసం తగ్గడం వల్లే మనుషులు సిగ్గుపడేవాళ్లుగా, అంతర్ముఖులుగా అవుతారా? ఎదుటివారు ఏనుకుంటారో అనే భయంతోనే సిగ్గు మొదలవుతుంది. కాని నాలాగా విపరీతమైన పొగరు ఉండటం వల్ల కూడా అంతర్ముఖులు కావచ్చు. 316 మీరో పక్క ఎదురీదాలి అంటూనే మరో పక్క అందరితోనూ కలవాలి అని కూడా అంటున్నారు. ఇది కాంట్రడిక్టరీ కదా? తేడా ఏంటంటే పరాయి ఆలోచనలతో ప్రవాహంలో పడికొట్టుకుపోతారా, లేక పరాయి వాళ్ల బలాన్ని ఉపయోగించుకుని ప్రవాహానికి ఎదురీదుతారా అనేది ప్రశ్న. 317 మీరు అన్నన్ని పనులు చేస్తుంటారు, ఊహిస్తుంటేనే జ్వరం వస్తోంది, నాకు జ్వరం తెప్పించుకునేంత ఖాళీ లేదు. 318 డబ్బు మీద మీ అభిప్రాయం? ఉన్నవాడికి ఎలా ఖర్చు పెట్టాలో తెలీదు, ఖర్చు పెట్టడం తెలిసిన వాడికి డబ్బు ఉండదు, అదే పైవాడి బంపర్ లీల. 319 అయాన్ రాండ్ నుంచి ఏం నేర్చుకోవచ్చు? నేను అయాన్ రాండ్ నుంచి నేర్చుకుని ఉండొచ్చు, మీరు నా ద్వారా అయాన్ ర్యాండ్ని మీకు చేతనైంతలో తెలుసుకుని ఉండొచ్చు. ఫైనల్గా నాకన్నా, అయాన్ రాండ్ కన్నా మీరు స్వయంగా ఏం నేర్చుకున్నారు అన్నదే ముఖ్యం. 320 బాధ్యతారాహిత్యంతో ఉండే మీరు ఇంత ఫిలసాఫికల్గా ఎలా మారారు? ఫిలాసఫీ తెలుసుకున్నాకే నేను బాధ్యతారహితంగా మారాను, ఎందుకంటే బాధ్యత అనేది ఉన్నప్పుడే అంచనాలు, నిరాశలు మొదలవుతాయి అని అర్థమైంది కాబట్టి. 321 చాలా మంది డైరెక్టర్లు స్త్రీలను మీలాగే చూపించాలని ట్రై చేసి ఫెయిలవుతుంటారు. ఎందుకంటే వాళ్లు స్త్రీలను నేను చూసినట్టుగా చూడరు కాబట్టి. నేను స్త్రీ అందాన్ని ఆరాధిస్తాను. 322 ఏ సిద్ధాంతమూ లేకపోవడమే రాము సిద్ధాంతమా? అవును, ఏదీ లేకపోవడమనేదే అన్నీ ఉండడం. 324 మీరు జీవితంలో ప్రతి క్షణాన్ని అనుభవిస్తారా? ప్రతి క్షణాన్ని జీవిస్తాను, దాన్నుంచి వచ్చే ప్రతిరసపు బొట్టుని అనుభవిస్తా. 325 శివ సినిమాలో భరణి రఘువరన్ చెవిలో శివ అని చెప్పే సీన్ ఐడియా ఎలా వచ్చింది?
నా రెండు చెవుల మధ్య బ్రెయిన్ అని ఒకటుంది. మీకు ఉన్నట్టు లేదు. అందుకే ఇలాంటి ప్రశ్న అడిగారు. 326 మీరెప్పుడైనా జనాలకి సలహాలిస్తుంటారా? ఆ సలహాలు తీసుకోవద్దని. 327 మల్టీపుల్ పర్సనాలిటీ డిసార్డర్లా మీలో చాలా మంది ఉన్నట్లున్నారు. నేనొక్కడ్నే చాలా మందిని. చాలా మందిలో నేను ఒకణ్ణి. నాకున్నది మల్టీపుల్ పర్సనాలిటీ ఆర్డర్. దాన్ని మల్టీపుల్ పర్సనాలిటీ డిసార్డర్ అనే వాళ్లందరికీ సింగ్యులర్ పర్సనాలిటీ ఆర్డర్ ఉందని నా నమ్మకం. 328 మీరే గనక గ్యాంగ్స్టర్ అయ్యుంటే ఖచ్చితంగా మోస్ట్ వాంటెడ్ అయ్యుండేవారు. హా 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 నేను గ్యాంగ్స్టర్ని కాకుండా సినిమా డైరెక్టర్ని కావడం ఈ దేశం చేసుకున్న అదృష్టం అని కంపెనీ రైటర్ జయదీప్ సహానీ అనేవాడు. 329 మిమ్మల్ని మీరు గొప్పవాళ్లుగా ఎందుకు ఫీలవుతారు? ఎప్పుడూ ఓ గొప్పాయన నేను గొప్పవాణ్ణని చెప్పాడు. ఆ చెప్పినవాడు గొప్పవాడు కాబట్టి ఆయన చెప్పిందంతా గొప్పే గనక. పైగా ఆ చెప్పిన గొప్పాయన నేనే కాబట్టి నేనే గొప్పవాణ్ణి అని గొప్పగా ఫీలవుతా. 330 అధికారం, డబ్బు అందరికీ అవసరమే. కానీ కొందరికే దక్కుతాయి. ఎందుకని? దద్దమ్మ. అందరికీ డబ్బు అధికారం దక్కితే వాటికి విలువేముంటుంది? 331 మానవ ఉద్వేగాల్లో అతి బలమైనది ఏది? 332 మంచి కథ కన్నా మంచి మార్కెటింగ్ విధానాలు ముఖ్యం అనుకుంటున్నారా? జనాలు థియేటర్ వస్తేనే కదా కథ మంచిదో కాదో తెలిసేది. 334 అయాన్ రాండ్ తన స్వంత ఫిలాసఫీని పాటించకుండా జీవితాన్ని ఎందుకు దుర్భరం చేసుకుంది? 01 తన జీవితం దుర్భరం అయ్యింది కాబట్టే ఆమె ఫిలాసఫర్ అయ్యిందేమో. 335 సంగీతమే ఉద్వేగాలు పలికిస్తున్నప్పుడు మళ్లీ గీతాల అవసరం ఉందంటారా? అవసరమైతే తప్ప అవసరం లేదు. 336 నిజ జీవితంలో కూడా ఇలాగే తిక్క సమాధానాలిస్తుంటారా? ఇంకా ఘోరంగా. 337 క్షణక్షణం లో రైలు పట్టాలపై కాయిన్ పెట్టే కుర్రాడు. సత్య లో న్యూస్ పేపర్ మీద అన్నం తినే అడుకునేవాడు. ఇలాంటి ఐడియాలు మీకెలా వస్తాయి? అవి ఐడియాలు కావు. సన్నివేశంలో సహజత్వం తీసుకురావడానికి నేను అనుసరించే ప్రక్రియలు. 338 అయాన్ రియాండు ఆమె అభిప్రాయాలు నా దృష్టిలో జీరో. ఒకే మిస్టర్ జీరో. నీలాంటి జీరోలు లక్షల మంది ఉన్నారు. వాళ్లతో కలిసి మీ బావుల్లో మీరు బ్రతకండి. 339 సర్కార్ రాజ్ బ్యాక్ గ్రౌండుని గాయం లో రామిరెడ్డి బ్యాక్ గ్రౌండు నుంచి కాపీ కొట్టారు కదా. ఆ రెండూ కూడా డేమియన్ ఓమెన్ రెండూ మెయిన్ ట్రాక్ నుంచి కాపీ కొట్టినవే. 348 మిమ్మల్ని 1% కూడా లైట్గా తీసుకోలేం. అలాగని 99% కూడా సీరియస్గా తీసుకోలేం. నిజానికి మీరు నాలో ఉన్న 99% లైట్నెస్ని 100% సీరియస్నెస్తో తీసుకోవాలి. 349 భావాలకి ఆలోచనలకి తేడా ఏంటి? ఆలోచనలని మనం కంట్రోల్ చేసుకోగలం కానీ భావాలు మాత్రం మనల్నే కంట్రోల్ చేస్తాయి. 350 మీరు పక్క దేవుణ్ణి నమ్మనంటూనే సత్యేంద్రని దేవుణ్ణి చేస్తున్నారే. దేవుడు ఎవరో ఏమిస్తాడో నాకు తెలీదు. కానీ సత్యేంద్ర మాత్రం నాకు చాలా ఇచ్చాడు. 351 రన్ అడవి మంచి ప్రాజెక్టులే గాని మీరు నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద మోజులో హడావిడిగా చుట్టేసినట్టున్నారు. సత్య కంపెనీ సర్కార్ సినిమాల్ని కూడా అలాగే నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద మోజులో హడావిడిగా చుట్టేశాను. ఇప్పుడేమంటావు తెలివి? 352 ఫ్లాప్ అయిన సినిమాని జనం దుయ్యబడతారెందుకని? సినిమా ఫ్లాప్ అవడం మనిషి చచ్చిపోవడం రెండూ ఒకటే. కాకపోతే మనిషి చచ్చిపోయినప్పుడు సానుభూతి చూపెడతారు. సినిమా చచ్చిపోయినప్పుడు మాత్రం దాన్ని చీల్చి చెండాడతారు. దాన్ని తీసినవాడు ఇంకా బ్రతికే ఉన్నాడు. కనుక 353 కొంతమంది ప్రతిదాన్ని తీవ్రంగా విశ్లేషిస్తుంటారు. మరికొంతమంది అసలు దేన్నీ పట్టించుకోరు. ఇంకొంతమంది ప్రతిదాన్ని విశ్లేషించినా ఏమీ తెలుసుకోలేకపోతారు. దేన్ని విశ్లేషించకపోవడం వల్లే అన్నీ తెలుస్తాయని ఇంకొంతమంది చాలా తెలుసుకుంటారు. 354 మనమంతా శ్రీదేవిని గొప్ప అందగత్తె అనుకుంటాం కదా ఆవిడ మాత్రం అలా ఫీలవదని నా అభిప్రాయం. ప్రపంచమంతా శ్రీదేవి థండర్ థైస్ ని పొగుడుతున్నప్పుడు ఆమె మాత్రం వాటిని చూసుకుని వీళ్లకి ఇవంటే ఇదేం పిచ్చి అనుకుని ఆశ్చర్యపడి ఉంటుందని ఒకసారి సత్యేంద్ర నాతో అన్నాడు. 355 నేను 2 ఏళ్ల కిందట మీతో ప్రేమలో పడ్డా. నన్ను పెళ్లి చేసుకుంటారా? మీకు రైఫిల్ లాంటి బాడీ, శ్రీదేవి లాంటి అందం, అయాన్ రాండ్ భావజాలం ఉండి తో సహా నా అన్ని సినిమాలు నచ్చి ఉంటే ఓకే. 356 గంభీరంగా కనపడే మీ వెనుక అభద్రతా భావం లేదు. ఓడిపోతామనే భయంలోంచి అభద్రత వస్తుంది. ప్రతిదానికి విలువలు ఆపాదించే మనస్తత్వం నుంచి పొందాలనే కోరిక వస్తుంది. పొందిన దానికి మీరిచ్చే విలువను బట్టే విలువలు ఆపాదించే మనస్తత్వం వస్తుంది. అవగాహన లేమి వల్లే విలువ కట్టడం మొదలవుతుంది.
సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం నుంచి అవగాహన లేమి ఏర్పడుతుంది. ఫలితాల గురించి భయం వల్ల సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం జరుగుతుంది. గెలవాలనే దుగ్ధ నుంచి ఫలితాల గురించిన భయం బయల్దేరుతుంది. ఓడిపోతామనే భయం నుంచి గెలవాలనే దుగ్ధం మొదలవుతుంది. కాబట్టి విజయానికి విలువ ఇవ్వకపోతే ఓటమి భయం ఉండదు. ఓటమి భయం లేనప్పుడు అభద్రతా భావానికి ఆస్కారమే లేదు. హెచ్చరిక: పైదంతా 10 సార్లు చదివినా అర్థం కాకపోతే మీరు సూపర్ దద్దమ్మ అని ఫికైపోండి. 357 మీ రచనలను నేనెప్పుడూ ఏకాంతంగా చదవడం ఇష్టపడతాను. నేనేమంత చదవకూడనిది రాయట్లేదే. 358 చెడ్డవాళ్ల వల్లే లోకం బాగుపడుతుందా? ఏం మాట్లాడుతున్నారండి? బాగుపడుతుంది అనలా. చెడ్డవాళ్లే చరిత్ర సృష్టిస్తారని చెప్పా. ఎఫెక్ట్ కోసం ఇలాంటివి అంటూ ఉంటా. అట్టే హైరానా పడిపోకు. గమనిక: ఇది కూడా ఎఫెక్ట్ కోసం చెప్పిందే. 359 శ్రీదేవిని మీరు దేవతగా చూడ్డం వల్ల రొమాంటిక్ మూవ్ కాలేకపోయానన్నారా? కరెక్టే. నా ఫ్యాంటసీలు నెరవేర్చమని ఆవిడ ఫోటోకు పూలు పళ్లతో పూజలు చేసి ఫ్యాంటసైజ్ చేశా. ఇంతకీ నా ఫ్యాంటసీ ఏమై ఉంటుందనుకుంటున్నారు? 360 నేనెంత దుర్మార్గుడ్లో నాకు తెలుసు కాబట్టి నాలాంటి మనుషులున్న ఈ మానవజాతి అంటే నాకు ద్వేషం. డీటీ నేను దుర్మార్గుణ్ణే. అయినా నన్ను నేను ఇష్టపడతాను. అందుకనే నాలాంటి మనుషులు ఉన్న ఈ దుర్మార్గపు మానవ జాతిని ఇష్టపడతాను. 361 నీషే ఉపనిషత్తుల వల్ల ప్రభావితమయ్యాడని మీకు తెలిస్తే షాకవుతారు. అలాగే షోపెన్ హావర్ కూడా వాటిని అత్యుత్తమ మానవ జ్ఞానానికి నిదర్శనం అన్నాడు. అంటే ఉపనిషత్తుల విలువ తెలుసుకోటానికి మీకు నీషే, షోపెన్ హావర్ అవసరమయ్యారన్నమాట. మంచిదే. ఇక నుంచి ఉపనిషత్తుల సారమంతా బుర్రలో ఇంకించుకుని నాలాగే సొంత రాతలు మొదలెట్టండి. మాలాంటి వాళ్లం మాత్రం నీషే, అయాన్ ర్యాండ్, మ్యాడ్ మాగజైన్, రాముయిజమ్స్ని ఫాలో అవుతూ బతికేస్తాం. 362 మీరు ఆడాళ్లకు విలువ ఇస్తారంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు. ఆడవాళ్లకు నా కన్నా గౌరవమిచ్చేవాడు ఇంకొకడుండడు. వాళ్ల అందాన్ని శృంగారాన్ని ఎప్పుడూ గౌరవిస్తూనే ఉంటాను. అంతెందుకు, దేవుడనే వాడే గనక ఉంటే కేవలం ఆడాళ్లను సృష్టించినందుకే తనని గౌరవిస్తాను. వాళ్లందర్నీ నాకే దక్కించనందుకు ద్వేషిస్తాను. 363 అయాన్ ర్యాండ్, శ్రీదేవి వీళ్ళిద్దరిలో ఒకరిని ఎంపిక చేసుకునే అవకాశం డౌటేముంది? శ్రీదేవే. అయాన్ ర్యాండ్ నుంచి నాకు కావాల్సింది తన పుస్తకాల నుంచి ఆల్రెడీ దొరికేసింది. 364 ఏ గొప్ప పుస్తకంలోనూ దొరకని విలువైన అంశాలన్నీ మీ రచనల్లో ఉన్నాయి. ఇతరులు ఒక పుస్తకం ద్వారా చెప్పలేకపోయిన విషయాలని నేను ఒక్క వాక్యంలో చెప్తా. ఇతరులు జీవితాంతం కష్టపడ్డా అర్థం చేసుకోలేని విషయాలను నేను ఒక్క హావభావంలో చూపిస్తా. 365 లెజెండ్కి సెలబ్రిటీకి తేడా ఏంటి? లెజెండరీ శాశ్వతం, సెలబ్రిటీ క్షణికం. 366 రక్త చరిత్ర ని 13 ఏళ్లలోపు పిల్లలు చూడకూడదా? ఆ సినిమా 30 ఏళ్ల మానసిక వయస్సు ఉన్న 13 ఏళ్ల పిల్లల కోసం, 13 ఏళ్ల మానసిక వయస్సున్న 30 ఏళ్ల పిల్లల కోసం తీసా. 367 మీతో పాటే మీ రాముయిజం కూడా మాయమైపోతుందా? రాముయిజం రాముల కోసం. 368 నాగరికత అంతిమ లక్ష్యం వ్యాపారమేనా? వ్యాపారం నుంచే నాగరికత పుడుతుంది. 369 లక్ష్యం కన్నా లక్ష్యం కోసం చేసే ప్రయత్నమే గొప్పది. ప్రతిఫలం ఆశించకపోతేనే లక్ష్యం గొప్పదవుతుంది. 370 దేవుణ్ణి నమ్మనంటూనే మీరు రక్త చరిత్ర లో శ్లోకాలు వాడారెందుకు? శ్లోకాలు కాదు, ఆ శ్లోకాల శబ్దాలు నాకు బాగా నచ్చాయి. ఆ పదాలు అర్థం కాకపోయినా పాడేవాళ్లు వాటిలో ఏదో ఊహించుకుని చాలా పవిత్ర భావనతో పాడతారని గ్రహించి వాటినలా ఉపయోగించాను. అందువల్లే రక్త చరిత్ర లోని హింసకు ఒక పవిత్రత, గౌరవం వచ్చాయి. 371 దుర్మార్గుల చేతల కన్నా మంచి వాడి మౌనమే ప్రమాదకరం. స్వామి వివేకానంద. చెడ్డవాళ్లే చరిత్ర సృష్టిస్తారు, మంచి వాళ్ల గురించి మాట్లాడ్డానికేం లేదు. ఆర్జీవి. హిట్లర్, ఒసామా బిన్ లాడెన్, జార్జ్ బుష్, సద్దాం హుస్సేన్ లాంటి వాళ్ల చర్యల వల్ల ప్రపంచం మారిపోతూ ఉంటుంది. వాళ్లే చారిత్రక పురుషులు. ఇహ మామూల జనాలంటారా? కష్టపడుతూ, పిల్లల్ని కంటూ, టాక్సులు కట్టుకుంటూ చరిత్రకి, ప్రపంచానికి సంబంధం లేకుండా బతికేస్తుంటారు. లెక్కకే మనుషులుగాని చరిత్రకు లెక్క కాదు. 372 దేవుణ్ణి, మతాన్ని లోతుగా అర్థం చేసుకున్నట్టున్నారు. అందుకే మీరు వాటిని వదిలేశారు. ఎక్కడొదిలేశాను? నా అవసరం కొద్దీ దేవుణ్ణి వాడుకుంటూనే ఉన్నా. సర్కార్ లో గోవింద నామస్మరణ వాడుకున్నా. ఇంకా కొన్నిసార్లు దేవుడిని బూచిగా కూడా చూపి నా పనులు చేయించుకుంటూనే ఉన్నా. 373 మీరు సినిమాలు చూడ్డం మొదలెట్టిన కొత్తల్లో ఏ అంశాలు ఇష్టపడేవారు? హీరోల గన్లు, హీరోయిన్ల తొడలు. 374 బోరుకొట్టడం గురించి ఏమన్నా చెప్పండి.
నాకెప్పుడూ బోర్ కొట్టదు. ఆలోచనలు చచ్చిన బుర్రకు బోర్ కొడుతుంది. నాకా స్థితి ఎప్పుడూ రాలేదు, ఎందుకంటే నా మైండ్ 24 గంటలు హైపర్ యాక్టివ్ ఉంటుంది. ఏదో జరగాలని ఎదురుచూసే వాళ్లకు బోర్ కొడుతుందిగాని, నాలా పనులు జరిపిస్తూ పోయే వాళ్లకు బోర్ ఉండదు. 375 మీరన్నట్టుగా ప్రపంచమంతా నా మనసులోనూ, ఊహల్లోనూ ఉంటే, నాకు నచ్చినట్టుగా నేను ఎందుకు ఊహించుకోలేకపోతున్నా? నువ్వొకటి అర్థం చేసుకోవాలి. అసలు బతికి ఉన్నామన్న ఫీలింగ్ ఎక్కడ్నుంచి వస్తుంది? మన ఆలోచనలు, తెలివితేటలు, జ్ఞానం, ఆశయాలు, వీటన్నిటి మధ్య జరిగే సంఘర్షణ నుంచే గదా. అంటే మన జీవితాంతం మన మెదడు మనతో ఒక గేమ్ ఆడుకుంటూనే ఉంటుందన్నమాట. 376 క్షణం కూడా బుర్రకు రెస్ట్ ఇస్తున్నట్టు లేదు. మీకు ఇక కొత్త ఐడియాలు రావటం కష్టం కదా. 377 చాలా సార్లు మీ మాటల్లో ఫౌంటెన్ హెడ్ హీరో హోవార్డ్ రోర్క్ తొంగి చూస్తుంటాడు. కానీ మీ సినిమాల ద్వారా మీరు మీ ప్రేక్షకుల్ని డిజపాయింట్ చేసినట్టుగా రోర్క్ ఎప్పుడూ తన క్లయింట్స్ను డిజపాయింట్ చేయలేదు. రోర్క్ కట్టిన బిల్డింగ్లన్నీ అయాన్ రాండ్ రాసిన పేపర్ల మీదే కదా. నా సినిమాలన్నీ కూడా పేపర్ మీద అద్భుతంగానే ఉంటాయి. నమ్మకపోతే నాతో ఫ్లాపులు తీసిన నా నిర్మాతలని అడగండి. 378 హీరోయిన్లని ప్రెజెంట్ చెయ్యడంలో రాఘవేంద్రరావుకి, రామ్ గోపాల్ వర్మకి తేడా ఏంటి? ఆయన దృష్టి బోర్డు మీద, నా దృష్టి మీకు తెలుసు. 379 మీ విలువ ఎంతని మీరనుకుంటున్నారు? అది ప్రొద్దున నేను లెగిసినప్పటినుంచి రాత్రి పడుకునేంతవరకు కొన్ని వందల సార్లు మారిపోతుంది. 380 మీ ఆలోచనల్లో స్పష్టత లేకపోవడం వల్లే ఒక్కోసారి ఒక్కో రకంగా జవాబిస్తున్నారు. స్పష్టత ఉంది కాబట్టే నా జవాబులు ఒక్కోసారి ఒక్కో రకంగా ఉంటాయి. 381 మీరు సినిమాలు తీస్తూ, చూస్తూ, రాస్తూ, కొత్త ప్లాన్లు వేస్తూ ఇలా 190 పనులు ఒకేసారి చేస్తుంటారు. ఎప్పుడూ సమస్య అనిపించదా? ఫలానాది పోతుందేమో అన్న భయం లేనప్పుడు ఎన్ని పనులైనా చెయ్యొచ్చు. ఏ సమస్య రాదు. నా జీవితాన్ని నేను ఫుల్ బాటిల్లా జీవిస్తాను. 382 పాత్రల భావోద్వేగాలతో ప్రయాణం చెయ్యడం ఫిల్మ్ మేకింగ్లో ఎంతవరకు అవసరం? అసలు సినిమా తీయడంలో ఉండే మజా అదే గదా. పాత్రల భావోద్వేగాల్లో మునిగి తేలినప్పుడే మన ఎమోషనల్ లైఫ్ ఒక పరిపుష్టత చెందుతుంది. 383 అందానికి మీరిచ్చే నిర్వచనం నాకు ఆహ్లాదం కలిగించేది. 384 రెగ్యులర్గా చదవడం వల్ల మీ రైటింగ్ స్కిల్స్ మెరుగుపడ్డాయా? చదవడం వల్ల కాదు, ఆ చదివింది నన్ను ఎందుకు ప్రభావితం చేసిందో నాకుగా నేను అర్థం చేసుకోవడం వల్ల మెరుగుపడింది. క్షణం కూడా ఆలోచించడం ఆపకుండా విపరీతంగా ఆలోచించడం వల్లే నాకు కొత్త ఐడియాలు. 385 మీరు రాస్తున్న వ్యాసాలు చదువుతున్నప్పుడు పూర్తవుతున్నాయంటే నాకు చాలా బాధగా ఉంటుంది. 00 మీ కాంప్లిమెంట్కు కృతజ్ఞతలు. అయితే బ్యాడ్ ఏంటంటే బాగున్నవన్నీ ఎప్పుడో అప్పుడు పోక తప్పదు. 386 అబ్జెక్టివిజంకి మీరిచ్చిన నిర్వచనం చూస్తే అయాన్ రాండ్ గర్వపడుతుందా? సిగ్గుపడుతుందా? నవ్వుకుంటుంది. 387 మీ దృష్టిలో దేవుడు? 08 నాక్కావలసింది ఇవ్వగలిగేవాడు, లాక్కెళ్ళిపోయేవాడు. 388 శాశ్వతమైన, ఖచ్చితమైన సత్యాలు ఎక్కడా ఉండవు. ఫ్రీడ్రిక్ నీషే. డీజే ఖచ్చితమైన సత్యాలు ఉండవు గాబట్టి మన సత్యాల్ని మనమే ఖచ్చితం చేసుకోవాలి. ఆర్జీవి. 389 శ్రీదేవి నాకు సెక్స్ సింబల్గా కన్నా ఒక సోదరిలా అనిపిస్తుంది. నీ బుర్ర దొబ్బేసిందా? నేను గనక ఆమెను సోదరి అనుకుని ఉంటే నాకు నా టీనేజీ అంతా దొబ్బేసుండేది. 390 మీరు శ్రీదేవిని క్యాండిల్ లైట్లో చూశారు కాబట్టే సత్యాల్లో ఊర్మిళని అలాగే ప్రెజెంట్ చేశారు కదా. సంతోషం. 391 శ్రీదేవి శేఖర్ కపూర్ మిస్టర్ ఇండియా లో కన్నా మీ క్షణం క్షణం లోనే అందంగా చూపెట్టారు. బాబ్బాబు ఆ ముక్కేదో కాస్త శ్రీదేవికి చెబుదురు. 392 మీరు నమ్ముతారో లేదో గాని శ్రీదేవి గురించి మీరు రాసిన వ్యాసం చదివి నాకు ఏడుపు వచ్చింది. నువ్వు నమ్ముతావో లేదో గాని క్షణక్షణం షూటింగ్ అంతా నేను ఏడ్చేవాణ్ణి. 393 మీ సినిమాల్లో నేలకు దగ్గరగా పాకే కెమెరా కదలికలు ఎక్కువగా ఉంటాయి. నాలో ఉన్న శిశు మనస్తత్వం వల్ల కావచ్చు, నాకు పాకడం ఇష్టం. 394 ఫెయిల్యూర్కి మీ నిర్వచనం గెలవాలనే ప్రయత్నం ఆపేయడమే. 395 సినిమాలనే కాదు ఈ రోజుల్లో ప్రతిదాని విలువని అనవసరంగా హైప్ చేస్తున్నారు. విలువ అనేది మనం విలువ కట్టడం బట్టి ఉంటుంది. 395 సర్కార్ కంపెనీ డిఫరెంట్ స్టైల్స్లో తీయాలని ముందే అనుకున్నారా? స్టైల్ అనేది కథను బట్టి, పాత్రలను బట్టి దానంతట అదే ఎవాల్వ్ అవుతుంది. సత్యాలో పాత్రలన్నీ ఊహకు స్వచ్ఛందంగా ప్రవర్తిస్తుంటాయి. అందుకే కెమెరా వర్క్ కూడా అందుకు అనుగుణంగా ఉంటుంది. సర్కారులో మాత్రం కెమెరా పాత్రలని నిర్బంధిస్తుంది.
అందుకే ఆ సినిమాలు చూసిన వాళ్ళెవరైనా సడన్గా వాటిల్లోని ఒక్క ఫ్రేమ్ చూసి కూడా అది ఏ సినిమాలోదో చెప్పగలుగుతారు. 396 మీ పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోవడానికి కారణం ఓవరాక్షన్ చెయ్యకపోవడమేనా? 08 ప్రేక్షకుడు ఊహించిన దానికన్నా ఎక్కువగా నటిస్తే అది ఓవరాక్టింగ్ అవుతుంది. అంటే ఆ సినిమాకి ఆ పాత్రలకి సంబంధించి ప్రేక్షకుడు నిర్దేశించుకునే పరిమితులను బట్టి ఓవరాక్షన్ నిర్వచనం మారుతూ ఉంటుంది. కానీ డెఫినిట్గా సహజ నటన అనేదే గుర్తుండిపోయేలా చేస్తుంది. 397 చిన్నప్పుడు కూడా మీ ప్రపంచం సినిమాయేనా? మొదట్లో నాకు కథలంటే పిచ్చి, ఆ తర్వాత రౌడీయిజం వైపు ఎట్రాక్ట్ అయ్యా. అది దాటాక మానవాతీత శక్తులు, అమ్మాయిలు, ఇలాగుండగా ఒకానొక రోజు పంజాగుట్ట ఇరానీ కేఫ్లో ఇవన్నీ కలగలిపి సినిమా తీయొచ్చు కదా అనిపించి ఇక అప్పట్నుంచి అదే పనిలో ఉన్నా. బుద్ధుడికి బోధి చెట్టు క్రింద జ్ఞానోదయం అయినట్లు నాకు ఇరానీ కేఫ్ అయ్యింది. 398 మీలాంటి పాత్రని మీ సినిమాల్లో ఎప్పుడైనా పెట్టారా? నా సినిమాల్లో మగ క్యారెక్టర్లన్నింట్లోనూ నేనుంటా. అంతెందుకు, కంపెనీ లో మాలిక్ని నేనే. అదే సినిమా ఖల్లాస్ పాటలో ఇషా కొప్పికర్ బాడీని చూసే రాజ్ పాల్ యాదవ్న నేనే. నేనెప్పుడూ ఫీలవుతున్న ఎమోషన్లో నుంచి వచ్చినవే నా పాత్రలన్నీ. 399 అందరూ మీలాగా ఆలోచిస్తే ఈ ప్రపంచం 10 ఏళ్లలోనే నాశనమైపోతుంది. నేను పోయిన ఒక క్షణం తర్వాత ప్రపంచం ఏమైపోయినా నాకు అనవసరం. నేను చావడంతోనే నాకు తెలిసిన నా ప్రపంచం కూడా చచ్చిపోతుంది అనేదే నా ఫిలాసఫీ. 400 ఫిలాసఫీ కన్నా సైకాలజీ చాలా ఇంటరెస్టింగ్గా ఉంటుంది. సైకాలజీ అంటే ఇతరులని మోసం చెయ్యడం, ఫిలాసఫీ అంటే మనల్ని మనం మోసం చేసుకోవడం. 401 మీ సమాధానాలు చదువుతుంటే ఒక్కోసారి భయంగానూ, మరోసారి ధైర్యంగానూ ఉంటోంది. నా సమాధానాలు మీ నమ్మకాల పునాదుల్ని కూల్చేస్తాయి కాబట్టి భయపడతారు. అసలు పునాదులే లేవన్న సంగతి మీరు తెలుసుకున్నప్పుడు మీకు ధైర్యం వస్తుంది. 403 మీలాంటి వారు ఎవరైనా నా జీవితంలో నాకు పరిచయం ఉండి ఉంటే ఎంత బాగుండేది. నా రాతలు చదవడం నాతో అఫైర్ పెట్టుకోవటం లాంటిదే. నన్ను కలిస్తే మాత్రం అది పెళ్లిలాంటిదవుతుంది. ఆఫర్లే ఎప్పుడూ పెళ్లి కన్నా ఎక్కువ ఆనందాన్ని ఇస్తాయి. డౌటుంటే పెళ్లైన లేదా విడాకులు అయిన ఎవరినైనా అడగండి, చెబుతారు. 404 బ్లూ ఫిలిమ్స్ తీయడం కూడా కళేనా? 23 ఫిలిం మేకర్ అభిరుచిని బట్టి ఏదైనా కళాత్మకంగా తీయొచ్చు. ఏం తీస్తున్నామన్నది ప్రధానం కాదు, ఎలా తీస్తున్నామన్నదే కళ కాదా అన్నదాన్ని నిర్ణయిస్తుంది. 405 రాము ఎవరు? మీరు అతను ఎవరసుకుంటే అతనే. 406 మీ సినిమాలన్నింటిలో డైలాగులేమీ లేని క్యారెక్టర్ ఒకటుంటుంది. సర్కార్ రాజ్ లో కత్తిగాటున్న పొడుగాటి వ్యక్తి, రన్ లో మినిస్టర్ అసిస్టెంట్, సత్య లో పొడవాటి జుట్టున్న వ్యక్తి. దీని వెనుక ఏదైనా కారణం ఉందా? 2 మిస్టీరియస్ గా ఉండే పాత్రల్ని నేను ఇష్టపడతాను. గాడ్ ఫాదర్ 2 లో ఒక సీన్ ఇలా ఏమీ చెయ్యకుండా ఊరికే ఉండే క్యారెక్టర్ ఒకటుంది. అది నాకు బాగా ఎఫెక్టు ఇచ్చింది. బహుశా ఆ సినిమా నుంచే ఈ విషయాన్ని నాకు తెలియకుండానే అందుకున్నట్టున్నా. 407 సినిమా అనేది నాటకీయత మేళవించిన కాల్పనిక కథలా ఉండాలా? నాటకీయత ఉన్న యథార్థ కథలా ఉండాలా? యథార్థంతో కల్పనని జోడించి అది కాల్పనిక యథార్థమా లేక యథార్థ కల్పితమా అని ప్రేక్షకులని ఆలోచించకుండా చేయగలగాలి. 408 మీ గురించి అస్సలేమీ తెలియని వ్యక్తులకు మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవాల్సి వస్తే? శివ, రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్ వీటిలో ఏ సినిమా డైరెక్టర్నని ముందుగా చెప్పుకుంటారు? 23 నేను సినిమాల డైరెక్టర్ని కానీ సినిమా డైరెక్టర్ని కాదని చెప్తా. 409 రాముగారు మీరేనా దేవుడు? నేను దెయ్యాన్ని అనే విషయానికి మీకు పూర్తిగా అర్థమైతే తప్ప మీరు నేను దేవుణ్ణి అని గ్రహించలేరు. 410 మీరు మెగాలో మానియాక్ అనుకుంటా. మెగా కన్నా ఎక్కువ, మానియాక్ కన్నా తక్కువ. 411 శంకరాభరణం, శివ ఈ రెంటిలో ఏది క్లాసిక్ అంటారు? ఖచ్చితంగా శంకరాభరణమే, ఎందుకంటే అది పూర్తిగా ఒరిజినల్ సినిమా. శివ నీ చాలా సినిమాల నుంచి కాపీ కొట్టి తీశాను. ఎక్కడ్నుంచి కాపీ కొట్టానో తెలీదు కాబట్టే జనం శివ కి జేజేలు పలికారు. 412 ఇతరులు మిమ్మల్ని గౌరవించాలని కోరుకుంటారా? గౌరవించమని ఆదేశిస్తారా? రెండూ కాదు. నేనసలు ఎదుటివారిచ్చే గౌరవాన్ని లెక్క చేయను. 413 నాకెందుకో శంకరాభరణం కాన్సెప్టు ఫౌంటైన్ హెడ్ సింగిల్ కొటేషన్ హాలంతాక దగ్గరగా ఉందనిపిస్తుంది. ఒక రకంగా నిజమే కాని శంకరాభరణం హీరోకి హీరోయిజం ఉండదు. చివరకు వచ్చేసరికి శంకరశాస్త్రి మీద జాలి కలుగుతుంది. అదే ఫౌంటైన్ హెడ్ లో హోవార్డ్ రోర్క్ ఫెయిల్ అయిన అతను మనకు హీరోలానే కనబడతాడు. 414 మీరు రాసేవన్నీ నాకు చాలా బాగా నచ్చుతాయి.
కానీ పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నా. మళ్ళీ చదవండి. 415 మీరెందుకు ప్రతిసారి రిస్క్ తీసుకుంటారు? అంత ధైర్యం ఎక్కడ్నుంచి వస్తుంది? అంత రిస్క్ ఎలా తీసుకుంటావు అని నేను అడిగిన ప్రశ్నకు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ నాకు చెప్పిన మాటల్ని ఇక్కడ కోట్ చేస్తున్నా. క్రికెట్ ఆడేటప్పుడు బ్యాట్ ఎత్తి బంతిని బాదితే సిక్సరైనా వెళుతుంది లేదా అవుటైపోతాం. రెండూ ఓకే, కానీ జీవితంలో వికెట్ కాపాడుకోవాలని డిఫెన్స్ ఆడుతూ కూర్చుండటం కన్నా నిస్సారమైన జీవితం మరొకటి ఉండదు. 416 విజయం మనుషుల తలకెక్కుతుంది ఎందుకని? తలకెక్కకుంటే విజయమన్న పదానికి అర్థమే లేదు. 417 శంకరాభరణం లోనూ తప్పులున్నాయి. సినిమాలో తప్పులు ఉండడం లేకపోవడం అనేది చూసే వాడిలో తప్పులు ఉండడం లేకపోవడంపై ఆధారపడి ఉంటుంది. 418 రక్త చరిత్ర హింసని రీడిఫైన్ చేసిందనుకుంటా. నిజానికి రక్త చరిత్ర హింసని రిఫైన్ చేసింది. 419 రక్త చరిత్ర ట్రైలర్కి వాయిస్ ఓవర్ ఎందుకు ఇచ్చారు? పాయింట్. చాలా గొంతులు ట్రై చేసి చివరకు నాదే బెటర్ అనిపించి చెప్పేశా. అది విని కొంతమంది ఉచ్చారణ సరిగ్గా లేదన్నారు. ఆ వాయిస్ ఓవర్ ఉద్దేశ్యం నేననుకున్నది ప్రేక్షకులకు నా స్టైల్లో చెప్పడం కానీ తెలుగు భాషను ఎలా పలకాలో నేర్పటానికి కాదు. 420 అట్లాస్ ష్రగ్డ్ 10 పేజీలు చదివేసరికి బోరొచ్చింది. అట్లాస్ ష్రగ్డ్ బోర్ కొట్టిందంటే మీ తెలివితేటల మీద నాకు బోర్ కలిగింది. 10 పేజీల సంగతి అటుంచి మీకు ఒక్క వాక్యం కూడా అర్థమయ్యి ఉండదు. 421 మీరు ఎమోషన్లు లేకుండా ఎమోషనల్గా ఫీలయ్యే వ్యక్తా? నేను ఎమోషన్లు లేవనుకునే ఎమోషనల్ వ్యక్తిని. 422 ఈ కింది సినిమా ప్రశ్నలకు సమాధానాలిస్తారా? సినిమాల్లో పాత్రలను కార్లు తరుముతున్నప్పుడు ఆ కార్లకు అందకుండా పక్కకు పోకుండా వాటి ముందే పరుగెత్తుతుంటారెందుకు? రెగ్యులర్గా మన హీరోలు దెబ్బలు తింటున్నప్పుడు కిమ్మనకుండా భరిస్తారు. ఆ తర్వాత హీరోయిన్ కాపడం పెట్టబోతే మాత్రం అబ్బా అంటారు. ఎందుకని? సినిమాల్లో పక్క మీద ఏం జరిగినా పక్క మాత్రం చెదరదు. ఇదేమన్నా సెన్సార్ రూలా? దెయ్యం సినిమాల్లో హీరోయిన్లు ఏ చప్పుడు అయినా చూడ్డానికి వెళ్లేటప్పుడు వాళ్ల ఒంటి మీద అతి తక్కువ బట్టలు ఉంటాయెందుకు? సినిమా పోలీసులు పరిశోధన చేసేటప్పుడు తప్పనిసరిగా క్యాబరే డ్యాన్సులకు వెళతారెందుకు? 423 కసబూరిపైమి స్పందన ఏ తీవ్రవాదైనా చావడానికి సిద్ధపడే వస్తాడు. అలాంటి వ్యక్తిని ఏడాది పాటు సజీవంగా ఉంచి అతన్ని టార్చర్ పెట్టారు. ఇప్పటికైనా చంపి అతని కోరిక నెరవేర్చబోతున్నారు. 424 మీరు డబ్బు వెనకాల పరుగెట్టకండి. సినిమా అద్భుతంగా రావాలని కృషి చెయ్యండి. సినిమా ఆటోమేటిక్గా హిట్ అవుతుంది. మీరు సలహాలు ఇవ్వడానికి పరుగెత్తకండి. మీ తెలివితేటలన్నీ మీమీదే ప్రయోగించుకోండి. మీరు ఆటోమేటిక్గా హిట్ అవుతారు. 425 ముసలివాళ్లు దైవచింతన వైపు ఎందుకు మొగ్గు చూపుతారు? చావు దగ్గర పడినప్పుడు ఛాన్స్ తీసుకోవటానికి భయం వేస్తుంది. 426 ఫిలాసఫీ ఫిల్మ్ మేకింగ్పై ఎలాంటి ప్రభావితం చూపుతుంది? మన ఫిలాసఫీయే మన ఫిల్మ్. 427 లాంగ్ లెక్చర్లిచ్చే హోవర్డ్ రోర్క్ని భరించడం కన్నా దేవుణ్ణి నమ్మడం బెటర్ కదా. రోర్ని అర్థం చేసుకోలేని నీలాంటి తెలివితక్కువ వాళ్లుంటారని ఊహించే వాడెవడో భగవంతుణ్ణి కనిపెట్టాడు. 428 నేను అన్నింటినీ పీల్చుకోగల స్పాంజ్ లాంటి వాడిని. బావుంది గాని నువ్వు పీల్చిందంతా పిండటానికి ఓ బలమైన చెయ్యి కూడా అవసరమని గుర్తుపెట్టుకో. 429 మీవన్నీ పిచ్చి సమాధానాలు ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. అయ్యుండొచ్చు, కాని ఎక్కడైనా పులి తన చారలు మార్చుకోవటం, పాము విషం వదులుకోవటం చూసావా? 430 సినీ ఫీల్డులో అంతా సెకండ్ హ్యాండ్ గాళ్లే అనుకుంటా. నీలాంటి థర్డ్ హ్యాండ్ గాళ్లని చూసి మేము ఫస్ట్ హ్యాండ్ గాళ్లలా ఫీలవుతాం. 431 నువ్వు సినిమాలు తప్ప వేరే ఆలోచన లేని ఓ జంతువి. నీలాంటి ఆలోచనలు ఉన్న మనిషిని అవ్వటం కన్నా అదే బెటర్. సూపర్బ్ అబ్జర్వేషన్స్. ఈ ఐడియాలు నాకు రానందుకు మీమీద అసూయ కలుగుతోంది. 432 విజయవాడ అమ్మాయిలని మీరు ఇష్టపడ్డారా? విజయవాడేం కర్మ, ఎక్కడి అమ్మాయిలనైనా ఇష్టపడతా. కాకపోతే చాలాసార్లు వాళ్లెంచుకునే అబ్బాయిలంటేనే చిరాకు. 433 సోమరి బుర్రకు కామం ఎక్కువ అనుకుంటా. అది కరెక్టు కాదు. చురుకైన బుర్రల్లోనే ఆ కోరికలు అధికం. బద్ధకస్తులు బెడ్ మీద కూడా బద్ధకంగానే ఉంటారు. 434 మా మామయ్యతో మీరు నాకు ఫేవరెట్ అని చెప్తే పిచ్చిపట్టింది అన్నాడు. కరెక్టే, లేకపోతే ఎందుకు మీ మామయ్యతో చెప్పటం? 435 ఒకవేళ శ్రీదేవి మీకు రాఖీ కడితే రాఖీ సిస్టర్ సెంటిమెంట్ పండగన్నది మరిచిపోతా. 436 తెలివైనవాడికి తెలివిగా ప్రవర్తించే వాడికి మధ్య తేడా? తెలివైనవాడు చాలా కాలం మనగలడు, తెలివిగా ప్రవర్తించేవాడు మాత్రం కొద్దికాలం తరువాత కనపడడు. 437
మీరు ఏదైనా మిస్ అవుతున్నారా? మిస్ అవుతున్నాను అనే ఫీలింగుని మిస్ అవుతున్నా. 438. మీ కెమెరా ఏంగిల్స్ చాలా విభిన్నంగా ఉంటాయేంటి? నేను విభిన్నమైన వాడ్ని కాబట్టి. 439. సర్కార్ రాజ్ సినిమాలో గుట్టపై నుంచొని కాన్వాయ్న చూస్తుండే గొర్రెలు కాచే పిల్లవాడిని చూపించటంలో మీ ఉద్దేశ్యం? మీతో ఇలా అడిగించాలనే నా ఉద్దేశ్యం. 440. మీ రచనలు నాకు పెట్రోలు లాంటివి. అవి లేకుండా నా ప్రయాణం సాగట్లేదు. పెట్రోలుకు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే ప్రతిభ కాకుండా మిమ్మల్ని కాల్చేసే గుణం కూడా ఉంటుంది, జాగ్రత్త. 441. మీ పాజిటివ్ నెస్ని కూడా జనం నెగటివ్ తీసుకుంటున్నారే. ఎందుకంటే ఈ లోకంలో రెండు రకాల మనుషులున్నారు. ఒకరు పాజిటివ్గా ఉండే నెగటివ్ మనుషులు, ఇంకొకరు నెగటివ్ ఉండే పాజిటివ్ మనుషులు. నేను రెండో టైపు. మీరు చెప్పేవాళ్లు మొదటి రకం. 442. స్వాతంత్ర్య దినోత్సవంపై మీ అభిప్రాయం? నాక్కావలసిందల్లా నా పర్సనల్ స్వతంత్రం ఒక్కటే. అది నాకున్నన్నాళ్ళు నేను పాకిస్తాన్లో ఉండటానికైనా రెడీ. 443. మీరు చదువుల్లో చాలా బ్యాడ్ కదా. మరి టెక్ సీట్ ఎలా వచ్చింది? మా నాన్న డొనేషన్ కట్టారు. 444. శ్రీదేవికి ఆమె పుట్టిన రోజున విషెస్ చెప్తుంటారా? 08. లేదు, ఆమెకు వయస్సు పెరుగుతుందనే ఆలోచన నాకు గిట్టదు. 445. మీ దృష్టిలో ఆదర్శ మహిళ అంటే? తల్లిగా, స్నేహితురాలిగా, హితువు చెప్పే శ్రేయోభిలాషిగా మారకుండా కేవలం మహిళగా ఉండే మహిళ కోసమేనా అన్వేషణ? 446. యాక్షన్, సెక్స్ రెండింటిలో ఏది గొప్పంటారు? 3. దీనికి పెద్ద ఆలోచన ఎందుకు? చిన్న టెస్ట్ చాలు. ఒక మనిషిని టీవీ, డీవీడీలతో ఒక రూంలో ఒంటరిగా పెట్టి ఒక యాక్షన్ సినిమా, ఒక సెక్స్ సినిమా పెడితే ఏది మొదట చూస్తాడు? అదే మీ ఆన్సర్. 447. మీరు ఎప్పుడూ నిజమే మాట్లాడుతుంటారా? అవును. అబద్ధం చెప్పినప్పుడు తప్ప. 448. పాశ్చాత్యుల ఆలోచనలు చూసి మీరు తక్కువగా ఫీలవటం మంచిది కాదు. మీ తెలివి ఎక్కువ అభిప్రాయానికి కృతజ్ఞుడిని సార్. కానీ నా తెలివి తక్కువ ఫీలింగ్ మనం ఎంత తెలివి తక్కువ వాళ్లమనే తెలివి ఎక్కువ అవగాహన నుంచి వచ్చింది. అందుకనే నీలాంటి తెలివి తక్కువ వాళ్ళ కంటే నేను తెలివి ఎక్కువగానే ఉన్నా పాశ్చాత్యుల కంటే తెలివి ఎక్కువ మనకు అనుకునే తెలివి ఎక్కువ వారు తెలివి తక్కువ వాళ్ళని నేనిక్కడ చెప్పిన తెలివి ఎక్కువ అర్థం. 449. నాకు తెలినుండి మీరు ఎవరి మాట వినని జగముండి నన్ను ఒప్పించటం చాలా ఈజీ. తెలివైనవాడు నాకు ఆలోచనలనిచ్చి అందగత్తె నాకు అందాలనిచ్చి నా నోరు మూయించగలరు. 450. మన జాతీయ పతాకం 63వ జయంతి జరుపుకుంది. పింగళి వెంకయ్య గారి డిజైనింగ్ అద్భుతం కదా. ఆ డిజైన్ వేరే విధంగా గానీ ఇంకెవరైనా వేసుంటేగానీ మీకు నచ్చేది? ఎస్పీఓ 451. ప్యారడైజ్ రెస్టారెంట్లో బిర్యానీ చాలా బావుంటుంది. తిండి గురించి ఆలోచించటం, మాట్లాడటం కన్న పనికి మాలిన పని ప్రపంచంలో మరోటి ఉంటుందనుకోను.